చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు సీన్ ఎట్లా ఉంటదని. లాస్ట్ సీన్ చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ చాలా బాగుంది. నాకు బాగా అనిపించింది. చాలా బాగుంది మూవీ. ఇప్పుడు ఈ టైప్ లో లేవు కదా ఏ మూవీస్ ఇట్లా రావట్లేదు. పాతకాలం లాగా చాలా బాగా నచ్చింది. బాగుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా చాలా బాగుంది. అప్పుడు చూడలేం కదా మనం ముందు ఇట్లా ఉంటుండే అన్నవి అని ఎవరికి తెలియదు కదా. అవి చూస్తే అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఇలా ఉండేనా అన్న. ఇప్పుడు మూవీ అయితే చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం నిజంగా చెప్తున్నా ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. కానీ వాస్తవానికి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సేమ్ మళ్ళీ దాన్నే చూపించారు. అంటే మనం 50 సంవత్సరాల క్రితం ఏది జరిగిందో మళ్ళీ అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సేమ్. సో మంచి కంటెంట్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు జరుగుతున్న సీన్స్ కి సింక్ అయ్యేటట్టు కంటెంట్ అయితే ఉంది. నిజంగా చెప్తున్నా, చిన్నగా బిచ్చగాడు సినిమా ఎట్లా వచ్చింది, తెలుగు ఇండస్ట్రీ షేక్ చేసింది కదా, ఈ సినిమా కూడా ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ షేక్ చేస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఎవరు కూడా లేచి ఇంటర్వెల్ లో కూడా బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడాల. ఏం జరుగుతుందా అని ఇంటర్వెల్ కానించి అయితే సినిమా ఎక్కడికి వెళ్ళిపోయిందని అసలు నిజంగా హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ స్టోరీ కానీ, తీసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో డైరెక్టర్ గారు ఈ రోజు ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రివ్యూ చూస్తే మాత్రం డెఫినెట్ గా ఒక బిచ్చగాడి సినిమా ఏ రేంజ్ కి వెళ్ళిందో ఈ సినిమా కూడా ఆ రేంజ్ కి వెళ్తుంది. అండ్ సతీష్ హీరో, కన్నడ హీరో, తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశారు సినిమాలో. సూపర్ 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 సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఉన్నవాడు లేనివాడు అని కాకుండా ప్రతి ఒక్కరు చూడాలి. ఈ భూమి మీద ఉన్నది ఏది ఎవరి ఒక్కరికి మాత్రమే సొంతం కాదు, ప్రతి ఒక్కరికి వాడుకునే హక్కు ఉంది అని. అది చట్టాల గురించి, అంబేద్కర్ గారి గురించి చాలా మంచిగా చూపించారు. దళితుల గురించి, వాళ్ళ అనగదొక్కే విధానం గురించి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. సో కరెక్ట్ సిచ్యువేషన్ లో సినిమా అయితే రిలీజ్ చేశారు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా బతికే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, సమానత్వం, అన్యాయం, చాలా అంటే చాలా మంచి కంటెంట్ తో సినిమా అయితే వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది. మైండ్ బ్లోయింగ్ సినిమా అనిపించింది నాకైతే మాత్రం. అంటే క్యాస్ట్ ఫీలింగ్ లో ఉన్నాయి కదా, అది ఒకప్పుడు 50 years బ్యాక్ ఉండేవి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు కొత్తగా. సో దాని సిచ్యువేషన్ తగ్గట్టుగా తీసుకొచ్చారు. నిజంగా దళితులు ఉన్న క్యాస్ట్ అధికం తక్కువ ఇవేమి ఉండకూడదు. అందరికీ కూడా సమాన హక్కు ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా వాడుకుని వదిలేసేయడం తప్ప ఇది నాది అని సొంతంగా ఒకటి తీసుకుని పెట్టుకోవడానికి లేదు. సో ఇది ప్రతి ఒక్కడు ఇప్పుడు పిచ్చి నా కొడుకులు ఎక్కువైపోయారు. ఏదంటే అబ్బా మా క్యాస్ట్ ఎక్కువ, మా కులం ఎక్కువ అని చెప్పి అనుకుంటున్నారు కదా, అలాంటి నా కొడుకులందరూ ఈ సినిమా చూడాలి. అన్న ఇప్పుడే ద రైజ్ ఆఫ్ అశోక మూవీ చూసాను. నిజంగా రైజ్ లాగానే ఉందన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ హీరో గారి పర్ఫార్మెన్స్ బాగుందన్న. అండ్ మూవీలో మాత్రం బీజిఎం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. వేరే లెవెల్ అనిపించింది. అంటే ఆ ఫైట్ సీన్స్ కూడా అన్న, ఆ ఫైట్ సీన్స్ కి ఆ బీజిఎం కి మాత్రం వేరే లెవెల్ వైపు వచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే కులం గురించి వీటి గురించి మనం చాలా సినిమాలు చూసాం. బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా ఫ్యామిలీ తోటి కలిసి చూడాల్సిన మూవీ అన్న. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సీన్స్ కావచ్చు, అలాగే ఫాదర్స్ అండ్ ఎమోషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ గారు. వినోద్ గారు అయితే చాలా మంచి సినిమా తీసుకొచ్చారన్న. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలి. బట్ ఈ ప్రీమియర్ షోస్ చూసిన తర్వాత వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది మూవీ. సో మీ నియరెస్ట్ థియేటర్ లో చూడండి అన్న. థ్యాంక్ యూ.